సో ఇవి ఫిల్టర్స్ అంటారు ఫ్రెండ్స్. మన సెట్టింగ్స్ వేరు, ఫిల్టర్స్ వేరు. ఫిల్టర్స్ అన్నవి డైరెక్ట్ వైట్ స్టూడియో యాప్లో ఉంటుంది. సో మనకి సెట్టింగ్స్ అన్నవి whitestudio.com లో ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ ఇవి ఆన్ చేసుకుంటే మాత్రం మీ వీడియోస్ అన్నది వైరల్ అవ్వు. సో అలా యూస్ అనేది తగ్గిపోతుంది, సబ్స్క్రైబర్లు కూడా రారు. మనం ఈ వీడియోలోనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, వైట్ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. మీ వీడియోస్ అన్నవి వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దానిపై కూడా క్లిక్ చేసుకుంటే చాలు మీ వీడియోస్ అన్నవి వైరల్ అవుతాయి. సో అలాగే మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా రీచ్ అనేది పెరుగుతుంది. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత whitestudio.com అని సెర్చ్ బార్లో టైప్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే కింద సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మీకు చాలా సెట్టింగ్స్ అనేవి కనబడుతుంటాయి. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో ఉన్న సెట్టింగ్స్ పై క్లిక్ చేసుకొని, మీరు ఇండియన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కింద మీకు వైరల్ ట్యాగ్స్ అలాగే వైరల్ హ్యాక్ ట్యాగ్స్ అనేవి మీరు ఆటోమేటిక్ కావాలి. సో ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మన అకౌంట్ అనేది రీచ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవి ఎక్కడి నుంచి తీసుకోవాలో మనం ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ChatGPT అనేది ఓపెన్ చేయండి. ChatGPT అనేది ఓపెన్ చేసి ఎలిసా టెక్ తెలుగు ఛానల్ అని మీకు ట్యాగ్స్ కీవర్డ్స్ అని క్రియేటివ్ అని టైప్ చేసాను. సో మీరు కూడా ఈ విధంగా మీరు ఛానల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసి ఆటోమేటిక్గా వైరల్ ట్యాగ్స్ వైరల్ కీవర్డ్స్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ట్యాగ్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ whitestudio.com అనేది ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాగ మీరు మళ్ళీ whitestudio.com అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఛానల్ డిస్బోర్డ్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ట్యాగ్స్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇందా కాపీ చేసుకున్న ట్యాగ్స్ అనేది ఇక్కడ టైప్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు మళ్ళీ ChatGPT అనేది ఓపెన్ చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కిందన వైరల్ ట్యాగ్స్ అని ఉంటుంది కదా, సో కీవర్డ్స్ అనేవి మళ్ళీ కాపీ చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకోండి. మీరు మళ్ళీ ఏం చేస్తారంటే whitestudio.com అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ మీకు ఏ టెక్ కీవర్డ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇవి క్రియేట్ చేయండి. ఇలా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా నేను ఈ టైప్ లో టైప్ చేస్తాను. సో ఈ విధంగా నేను ఎలా క్రియేట్ చేస్తాను, సో ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వైరల్ కీవర్డ్స్ అలాగే వైరల్ ట్యాగ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను టైప్ చేశాను కదా. సో మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకొని యూట్యూబ్ అనేది గ్రో అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల. సో చేసుకొని మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే వైట్ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కాంటెంట్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, కంటెంట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, దీనిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేస్తే ఇవన్నీ సెట్టింగ్స్. మీరు ఈ సెట్టింగ్స్ అనేవి ఇప్పుడు ఆన్ చేయకూడదు ఫ్రెండ్స్. మీకు దాదాపు 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి. సో లేకపోతే మీ వీడియోస్ అనేవి వైరల్ అయి ఉండాలి. సో అప్పుడు అన్నది ఈ సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఆన్ చేసుకోకపోయినా మనకు అవసరం ఉండదు పెద్దగా. ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మనకి మానిటైజింగ్ అయిన తర్వాత సబ్స్క్రైబర్ కౌంట్ అని ఒక సెట్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు అన్నది ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆన్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబర్ల కౌంట్ అనేది పెరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.